రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర నిర్మించిన కొత్త ఫ్లైఓవర్ని అయితే మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ నిర్మించినప్పుడు చాలామంది డౌట్లు ఉన్నాయి. అసలు ప్లానింగ్ ఏంటి, ఇది ఎలా వెళ్తుంది ఏంటి అనేది చాలామంది డౌట్లు ఉన్నాయి. అందులో నేను కూడా ఒకరిని. ఈ ఫ్లైఓవర్ కేసరపల్లి దగ్గర స్టార్ట్ అయ్యి విజయవాడ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర అయితే ముగియడం జరుగుతుంది. ఈ ఫ్లైఓవర్ రెండు వైపులా రాదు, ఒకవైపు మాత్రమే. అంటే గన్నవరం నుంచి విజయవాడ వెళ్ళే వెహికల్స్ మాత్రమే ఫ్లైఓవర్ పైనుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. అదే విజయవాడ నుంచి గన్నవరం హనుమాన్ జంక్షన్ వెళ్ళే వెహికల్స్ ఫ్లైఓవర్ పక్క నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, రైట్ సైడ్ నుంచి ఈ ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ ఫ్లైఓవర్ ఎందుకు నిర్మించారంటే ప్రతి వెహికల్ కూడా హైవే క్రాస్ చేసి, అంటే ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందన్న ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ మిడిల్లో ఉన్న, అంటే అండర్ పాస్ ఉంటుంది కదా, అక్కడ ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ రోడ్డు రెండు కింద డివైడ్ చేస్తారు కదా, ఆ లైన్లో వెళ్తే రైట్ టర్నింగ్ తీసుకుంటే ఫ్లైఓవర్ కింద నుంచి డైరెక్ట్గా నిర్మించిన కొత్త టెర్మినల్కి అయితే మనం చేరుకోవడానికి రోడ్డు అయితే కొత్తగా నిర్మించడం జరుగుతుంది. ఆ రోడ్డు పాత రోడ్డుని కలుపుకుని వెళ్తుంది, కానీ ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళడం కోసం కొత్తగా ఒక రోడ్డు అయితే నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోడ్డు గుండా బయటకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే విజయవాడ టౌన్లోకి వెళ్తుంది, అదే రైట్ తీసుకుంటే ఫ్లైఓవర్ కింద నుంచి గన్నవరం వైపు వెళ్తారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఫ్లైఓవర్ ముగిసే చోట, అంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి లోపలికి ప్రవేశించే చోట సడన్గా వెహికల్ ఆగడం, ఆగిన క్రమంలో ప్రమాదాలు జరగడం, అదేవిధంగా అటువైపు నుంచి గన్నవరం నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి బస్సులు ఇవన్నీ వస్తున్నాయి, అవన్నీ కూడా ఈ రకంగా రైట్ టర్నింగ్ తీసుకున్నప్పుడు ఆగిపోవడం, ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎక్కువ యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి. దాని గురించి అయితే ఇక్కడ ఫ్లైఓవర్ అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ ఫ్లైఓవర్ పూర్తి అయిపోయింది, ట్రయల్ రన్ కూడా అయిపోయింది, అది త్వరలో అయితే మనకు అందుబాటులోకి రాబోతుంది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి, అంటే ఇప్పుడు నేను గన్నవరం వెళ్ళాలంటే ఇప్పుడు పాతది, అంటే కొత్త రోడ్డు ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు పాత రోడ్లోంచి నేను వచ్చిన తర్వాత ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి వెళ్ళి ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ వేసుకుని గన్నవరం వెళ్ళాలి నేను. అదే లెఫ్ట్ వేసుకుంటే, అంటే రోడ్డు ఓపెన్ అవ్వలేదు, లెఫ్ట్ వేసుకుంటే మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్తాం. కొత్త రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పాత రోడ్డు ఉంచుతారో లేదో తెలియదు. ఎందుకంటే కొత్త రోడ్డునే కొనసాగించారంటే అందరూ కూడా ఈ కొత్త రోడ్డును ఉపయోగించి గన్నవరం వెళ్ళే వాళ్ళు ఈ ఫ్లైఓవర్ కింద నుంచి ఇప్పుడు నేను వేసుకున్నట్టు స్ట్రైట్గా వచ్చి రైట్ తిరగాలి, లెఫ్ట్ వెళ్తే మన విజయవాడకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేనైతే యూటర్న్ వేసుకుని గన్నవరం వైపు అయితే వెళ్తున్నాను. ఈ రోడ్డు ఆ యూటర్న్ వేసే ప్రాంతంలో చాలా అంటే చాలా ప్రమాదాలు జరిగినాయి. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల చాలా అంటే చాలా సులువుగా ట్రాఫిక్ జామ్ లేకుండా పైనుంచి వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం పైనుంచి వెళ్ళిపోతాయి. చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ట్రాఫిక్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ కావచ్చు, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ కావచ్చు, అదే రోడ్డుకి ఇరువైపులో ఉన్న సైన్ బోర్డ్స్ అన్ని ఫాలో అయ్యి క్షేమంగా ప్రయాణం చేయాలైతే నేనైతే కోరుకుంటున్నాను. మనమందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.